ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాప మంచం నుంచి కింద పడడం వల్ల షాక్ తో చెవులో గొంతు పోయాయి కౌశిక్ గారు. మీలాంటి వాళ్ళని నమ్మి తన బిడ్డ బాధ్యతను అప్పగించి వెళ్ళినందుకే ఇట్టా జరిగిందని మా కౌశికి బాధపడని రోజంటూ లేదు. మీకేం తెలుసు? జరిగింది ఇదే అయితే బావ నువ్వు ఎందుకు విడిపోయారక్క? బావ చెయ్యని తప్పుకి బావని ఎందుకు దూరం చేసుకున్నావు? కౌశికి నా చేయి పట్టుకునే అర్హత నేను కోల్పోయా కేదార్. కౌశికి అవసరం ఉన్నప్పుడు నేను తన చేయి పట్టుకోలేకపోయాను. తనని మా నాన్న నుంచి కాపాడలేకపోయినందుకు ఊరుకో అమ్మీ. కూతుర్ని చూసుకోవడం చేత కాదు గాని ఊరును ఉద్ధరించడానికి బయలుదేరారు మొగుడు పెళ్ళాలిద్దరు. ఇలాంటిదేదో అవుతుందనే ఇంటి పట్టునే ఉండమని చెప్పాను. మరి మన మాటలు ఎవరికి వినపడతాయి? వినపడవు. నాన్న మీరు సోయిలో లేరు, మళ్ళీ మాట్లాడదాం, వెళ్ళండి. నేనిప్పుడే ఇక్కడే మాట్లాడతాను. కౌశికి తన తప్పు తను తెలుసుకుని మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేనెక్కడికి వెళ్ళను. మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు నాది అన్నంత మాత్రాన ఆ తప్పు నాదైపోదు మావయ్య గారు. ఒళ్ళు తెలియకుండా తాగి నా కూతుర్ని పట్టించుకుంది మీరు. ఆగు లక్ష్మి, నీ కోడల్ని నోరు మూసుకుని లోపలికి వెళ్ళమని చెప్పు. లేదంటే ఏంటి మావయ్య? నా కూతుర్ని మాట్లాడకుండా వినలేకుండా చేసేశారు. ఇప్పటిక ఏముంది చేయడానికి చెప్పండి. ఏయ్, మాటలతో చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఓ నాన్న ఓ లే. ఓ. కౌశికి, కౌశికి రేయ్, లోపల పదండి. నాన్న సురేష్, గడప దాటే ముందు నాకు తల కొరివి పెట్టి వెళ్ళు. ఏంటండి మీరు చేస్తుంది? నీ కొడుకు చేసిన తప్పుని సరి చేస్తున్నాను. నోరు మూసుకుని లోపలికి వెళ్ళండి. నీకు నీ బిడ్డకి నీ గొప్ప ఆలోచనలకి ఈ ఇంట్లో స్థానం లేదు. ఇక నుంచి నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. అమ్మీ ఇటు అమ్మీ, పోదాం రా అమ్మీ. కోపం వచ్చినప్పుడు పొమ్మని, ప్రేమ రాగానే రమ్మంటే మా అక్కేమన్నా ఆట బొమ్మ? వాడు చెప్పినట్టు చేయాలా? ఏం అవసరం లేదు. ఆ రోజు మీ ఆయన చేసిన పని మీకివాళ మేము చేయలేం. అది మా సంస్కారం. అందుకే మాటలతో చెప్పినప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అందరూ చెప్తుంది కరెక్టే వదినా. న్యాయంగా అయితే మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ఇంటి గడప తొక్కాల్సిన పని కూడా లేదు.
కానీ అమ్మో కానీ అంది అంటే ప్లేట్ తిప్పేసింది. పంతాలు వదిలితేనే కదా వదినా బంధుత్వాలు నిలిచేది. ఒకరు చేసిన చిన్న తప్పు వల్ల ఇన్ని రోజులు మీరందరూ బాధపడింది చాలు. ఆ తప్పుని దాటి వాళ్ళ ప్రేమని చూడక మీరొప్పుకోరని తెలిసినా ఈ ఇంట్లోకి ఆహ్వానం ఉండదు, అవమానం ఎదురవుతుందని తెలిసినా షష్ఠపూర్తికి పిలవడానికి వచ్చారు వదినా. మీరేం నిర్ణయం తీసుకున్నా మేమంతా మీ వెంటే ఉంటాం. కానీ ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అవునమ్మా, ఆ మనిషి ఎన్ని తప్పులైనా చేస్తుండొచ్చు, కానీ సురేష్ తండ్రి ప్రేమతో వెళ్ళకపోయినా పర్వాలేదు, బాధ్యత అనుకుని వెళ్ళు. తప్పొకరు చేస్తే శిక్ష ఒకరికి పడింది. తలరాతని ఊరుకున్నాను. ఏనాడు కూడా నాకొక్కతే కూతురని అనుకోలేదు. 2 కూతుళ్ళు అనుకున్నానమ్మా. ఇదే నా ఆఖరి కోరిక అనుకునైనా మా షష్ఠి పూర్తికి రామ్మా. మా అమ్మి రాదనే ఎన్ని తోళ్ళు చెప్పాలి? వస్తానత్తయ్య, వస్తాను. నిజంగానే అమ్మా? చాలు, నీ నోటి వెంట మళ్ళీ అత్తయ్య అని విన్నాను. నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతానని చెప్పావు. నాకది చాలు. ఇదిగో నీకోసం ఈ చీర తీసుకొచ్చాను. నువ్వు కడుపుతో ఉన్నావని ఇదిగో పిండి వంటలు కూడా తీసుకొచ్చాను. అన్నయ్య, వదిన, కమలాకర్, మీరందరూ కూడా తప్పకుండా రావాలి. మీకోసం నేను అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను. సరే, అందరూ బయలుదేరి వచ్చేయండి. నేను వెళ్ళి చాలా ఏర్పాట్లున్నాయి, చూడాలి. అత్తయ్య, భోజనం చేసి వెళ్ళండి. లేదమ్మా, నువ్వు నోరారా అత్తయ్య అని పిలిచావు. నాకది చాలు. వస్తాను. సురేష్, కోడల్ని తీసుకురా. సరే అమ్మా. వస్తానమ్మా, వస్తాను బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.